5 సంవత్సరాల క్రితం ఏం జరుగుతుందో ఎలా ఉండబోతుందో తెలియదు నాకు. ఒక్కనే వెళ్ళాను. మొట్టమొదటిసారి ఒక అభిమాని కనిపించాడు నాకు. దూరంగా ఒక వెలుగు కనిపించింది. తర్వాత నెమ్మదిగా అలా ఒక్కొక్కరు చాలా మంది నాకు నడుచుకుంటూ వచ్చారు. నా మనిషికి ఇంకో మనిషి పోలికే లేదు. అటువంటి వాడు మళ్ళీ పుట్టడు. ఎన్టీఆర్ అంటేనే ఎనర్జీ. ఖచ్చితంగా వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టడం కాదు, దాన్ని మ్యాచ్ చేసేంత సత్తా ఉన్నట్టు. ఎన్టీఆర్ సర్వదా శతదా శతదా సహస్రదా పాప పంకిలమైన కోళ్ళ మాత్ర జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించారు. ఇంతే సరే, నేను ఫ్లోర్లోకి వస్తానండి, ఒక్కసారి చూస్తారా? మనతో స్టెప్ వేయడం అంటే పెగ్గేసినంత ఈజీ కాదు. ఇప్పుడు నా ఎమోషన్ జీరో. నా అక్కల కొరకు నేను వాడుకుంటున్నా తమ్ముడు. ఇంత బలమైన నటుడిని ప్రతి తరంలోనూ చాలా అరుదుగా చూస్తాం. మరి ఇంత మైక్రో ఏంట్రా? కానీ ఇప్పుడు నీకు ఒక మగాడిని చేస్తే ఎప్పుంటారో చూపిస్తాను. వాడిని చంపటమో మనం చావటమో ఏదో వచ్చాడు. నీ అయ్యా మరి రాయలసీమ అమ్మ తోడు ఎంతమంది వస్తే అంతమంది అట్టంగా నీకేస్తా. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాదాడి దండయాత్ర. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుందిరా, కానీ టచ్ చేస్తే దాన్ని అమ్మ షాకే. 10 మంది చల్లగా ఉండడం కోసం ఒకటి చెప్పడానికైనా చెప్పడానికి కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలితే ఆ ధైర్యాన్ని సంపేపాయన్నాయి. పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం